నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. మీరేంటయ్యా సరాసరి సూట్ కేసుతోనే వచ్చేసారు? రియల్ ఎస్టేట్ సొమ్ము కదండి, రాయల్ గా ఉంటుందని. మరి పిల్లకాయలు పంపించాడేమిటయ్యా మీ ఎమ్మెల్యే సత్యబాబు? గెలితే పాలు గారేటట్టు ఉన్నారు కదయ్యా. ఇక్కడ చూసుకోండి సార్. ఎవరైనా కదిలితే కాల్ చంపేస్తారు. ఏ ఒక్కరు కదలదు. గిల్లితే పాలు కారడం కాదురా, ఈ కన్ను పెరిగితే నీ రక్తం వరదలా పారుతుంది. అసలు ఎవర్రా మీరు? నీకు డబ్బులు ఇవ్వడానికి కాదురా, ఇన్నాళ్ళు నువ్వు అడ్డంగా దోచుకున్న డబ్బుని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఒరే సాధు, సలీం, లక్ష్మణ్ వీళ్ళంతా చూడండి. ఏంటో చూసేది? ఎవడన్నా కదిలాడో కాల్చి చంపేస్తాను. అప్పుడు మీరు అసెంబ్లీ కాదు వెళ్ళేది, ఆ పైలోకానికి వెళ్తారు. రై, ఈ సంచిలో డబ్బులు నింపమని చెప్పు. బామ్మర్ది గోతాంలో డబ్బులు నింపరా. మీరంతా పారిపోతారా? ఆ డబ్బు సంచులు తొందర పట్టారా, తొందరగా తీసుకురారా. త్వరగా వచ్చారా? పెట్టు, డోర్ క్లోజ్ అయ్యి. కమాన్ క్లోజ్ అయ్యి. కమాన్ పట్టుకో. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? మీరు అడిగి డబ్బులు ఇచ్చేసాను కదరా. హలో, జీప్లో పెట్టు. జాగ్రత్త. అరే బామ్మర్ది, ఆ చల్లిపోరా. కమిషనర్, నేను ఎంపీని. ఇదిగో నా డబ్బంతా దోచుకుని వెంకటాపురం రోడ్లో జీపులో పారిపోతున్నారు. నా కొడుకుని అరెస్ట్ చేయి. ఈ క్యాష్ తీసుకెళ్ళి అర్జెంట్ గా మాస్టర్ జీ చెప్పండి. ఏంటి బాబు కంగారు పడుతున్నారు? ఏమన్నా అయిందో బాబు? మీరు అర్జెంట్ ఇక్కడి నుంచి బయలుదేరండి. అట్లాగే బాబు. మాకేం కాదు, మీరు బయలుదేరని చెప్తాను. వెళ్ళండి. మీరే దొంగతనం చేసినట్టు మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మీరు తప్పించుకోలేరు. సరెండర్ అయిపోండి. మీ మీద షూట్ ఎక్సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. లొంగిపోండి. లొంగిపోయే ప్రసక్తే లేదు. మా ఆఖరి రక్త బొట్టు వరకు మా ఈ పోరాటం ఆగదు. అనవసరంగా మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. నా మాట వినండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. మీ పోలీస్ తెలివితేటలు మా మీద కాదు, వేరే ఎక్కడైనా చూపించండి. ఆగండి. ఏయ్, తప్పకుండా. దొంగల్ని పట్టుకున్నారు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటా, మీరు సైడ్ అయిపోండి. అది కాదు సార్, వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఆ సంగతి నాకు తెలుసు. మీరు నా నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడ నేను నడిపేదే కోర్టు. చెప్పండి రా గంగరాజ్ సంగతి. 7 ఏళ్లుగా మా డిపార్ట్మెంట్ కి ఛాలెంజ్ గా నిలిచిన వీళ్ళని కష్టపడి పట్టుకున్నాం. డబ్బు గురించి ఆరాధిస్తున్నాం. అది మీ బాధ్యత తల్లి. సార్, మా రూల్స్ ఒప్పుకో సార్. తక్కువ రూల్స్ మాకు తెలుసులే బాయ్. శబ్దం అంటే నాకు మా చెడ్డశరా. మీరు సైలెంట్ గా ఉంటే రిపబ్లిక్ డే రోజున ప్రభుత్వం చేత మీ అందరికీ బంగారం బెళ్ళాలు ఇప్పిస్తాను. రాయ్, ఈ ముగ్గురు నిరగదీయండి రా. ఇప్పుడు చూడండి నా ప్రతాపం ఏంటో నేను చూపిస్తా. నా ఇంట్లోనే దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్నారు. ఇదిగో ఏసీపీ, కమిషనరు, నా సంగతి తెలుసు కదా. వీళ్ళని నాకు వదిలేయండి, నా డబ్బులు కక్కిస్తాను. ఏంట్రా నవ్వులు? అదేదో మీ బాబుగారు సొమ్మైనట్టు. లేకపోతే నీ బాబుగాడు సొమ్ము అనుకుంటున్నావురా? రేయ్, నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి వెనుక ఒక రైతు కష్టం ఉందరా. ఇన్ని సంవత్సరాలుగా పదవిలో ఉంటూ రోజు అందరినీ దోచుకుంటానే ఉన్నావు కదరా. నీకంటే పెద్ద దొంగలం రా మేము. రేయ్, నువ్వు చేసే వ్యాపారానికి వ్యవసాయాన్ని ఒక పావులా వాడుకున్నావు. నువ్వు అమ్మే నకిలీ వ్యవసాయ ఉత్పత్తుల వల్ల ఎంతమంది రైతులు చనిపోతున్నారో ఎప్పుడైనా లెక్క పెట్టావురా?
ఈ పరిస్థితి వస్తుందని మాకు ముందే తెలుసురా. అన్నిటికీ తెగించే ఈ పులి మీద స్వారీకి మేము సిద్ధపడ్డాం. మాతో పాటు నిన్ను కూడా లాక్కెళ్ళి నువ్వు తిన్న నెత్తురు కూడు మొత్తం రేపు కోర్టులో కక్కిస్తావరా. అప్పుడు ఈ వైట్ అండ్ వైట్ వెనకాల ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం కారిపోతుంది. ఇదిగో ఏసీపీ, వీళ్లతో మాట్లాడి లాభం లేదు కానీ వీళ్ళని ఈ ప్రజల ముందే కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపి ఈ దేశంలో ఇంకా న్యాయం చట్టం బతికే ఉన్నాయని మరొక్కసారి రుజువు చెయ్యండి. ఈ దొంగ న్యాయాన్ని ఎన్కౌంటర్ చేసి చంపేయండి. ఎవరిని చంపేది? ఎవరు చావాలో నిర్ణయించాల్సింది నువ్వు కాదు, జనం. ఎవరా నువ్వు? నేనా? రోజు గడవడం కూడా కష్టంగా ఉంటున్న రైతన్నను చూసి మళ్ళీ రైతే రాసనే రోజు రావాలని యజ్ఞాన్ని మొదలుపెట్టిన వాడినరా. కుంటికాల మీద నడుస్తున్న వ్యవసాయాన్ని కనీసం ఒంటికాల మీదైనా నిలబెట్టాలని సంకల్పించాను. అందుకే రైతుల ఆత్మహత్యలు చూసి చెలించి కంకణం కట్టుకున్నాను రా. నీలాంటి కలుపు మొక్కలు ఏరి పారేయాలని. తల్లి లాంటి వ్యవసాయం పాలు తాగి ఆ కడుపులోనే పొడిచిన నీచుడు రా నువ్వు. ఏసీపీ గారు, నేరం చేసిన వాడికన్నా నేరం చేయడానికి ప్రేరేపించిన వాడు అసలైన నేరస్తుడు. వాళ్ళను వదిలేసి నన్ను అరెస్ట్ చేయండి. ఈ ఎంపీ వల్ల చచ్చిపోవలసిన నాకు ఆ కుర్రోళ్ళు డబ్బులు ఇచ్చి నా ప్రాణం పంట రెండు నిలబెట్టారు. వాళ్ళను వదిలేసి నన్ను అరెస్ట్ చేయండి అమ్మా. నేను డబ్బు తీసుకున్నాను, నన్ను అరెస్ట్ చేయండి అమ్మా. నేను తీసుకున్నానమ్మా, నన్ను అరెస్ట్ చేయండి. నన్ను అరెస్ట్ చేయండి అమ్మా. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఏరా నాటకాలు ఆడుతున్నారా? ఈ అలగా జనాన్ని ఎంటేసుకొచ్చి నా మీద గొడవ చేద్దాం అనుకుంటున్నారా? అవునరా, నేనే చేశాను, అన్ని నేనే చేశాను. నీ వెనకాల ఉన్న ఈ గుప్పుడు జనం నన్ను ఏమీ చేయలేరురా. గుప్పడ జనం కాదు, ఉప్పన జనం. ఈ డెకస్టాల్ మాట్లాడుతున్నాడు. వీళ్ళ ముగ్గురితో పాటు ఈ చేయండిరా. ఆగండి. వాళ్ళని శిక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కోర్టులున్నాయి. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. ఇన్నాళ్ళు ప్లేట్లు కడుక్కునే ఈ పిల్ల నా కొడుకులు నన్నే టార్గెట్ చేసి నా వ్యాపారాన్ని దెబ్బతీసి నా డబ్బంతా దోచుకుపోతుంటే ఏం చేస్తున్నాయి మీ పోలీసు డిపార్ట్మెంట్లు, మీ కోర్టులు? రై చూస్తారంటే నరికి పారేయండి. సార్, మీరు ఒక ఎంపీగా మీ డ్యూటీ మర్చిపోతున్నారు. డబ్బున్న వాళ్ళకి డప్పు కొట్టడం, పేదవాళ్ళని చిత కొట్టడం ఈయన చేసే డ్యూటీ. మిమ్మల్ని అందరినీ ఇక్కడే సమా చేస్తాను రా. ఎవరు అడ్డు వస్తారో చూస్తా. వీళ్ళ వెనకాల ఉన్నది నేనైతే నా వెనకాల ఉన్నది జనం. వీళ్ళే కాదు, ఇలాంటి గోండా నాయకుల చేత మోసం చేయబడ్డ రైతులందరూ కూడా మా పక్షానే ఉన్నారు. దొంగతనం చేస్తూ పట్టుబడ్డ ఈ ముగ్గురు నా శిష్యులు. రైతుల్ని దోచుకు తింటూ తెగబలిసిన ఈ గజ దొంగను దోచుకోమని చెప్పింది నేనే. ఒక బాధ్యత గల మాస్టర్ అయ్యండి దోచుకోమని చెప్పడమే పరిష్కారమా? ఎందుకు దోచుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసా ఏసీపీ? ఇదిగో ఇతని తండ్రి కల్తీ విత్తనాలు చల్లి పంట లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను తండ్రి కల్తీ ఎరువులు చల్లి చేతికొచ్చిన పంటని చంపుకున్నాడని వ్యధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆహాపో ఇతను తండ్రి మొదటి 2 గంటలు దాటి పంట అమ్ముకునే వేళ దోపిడీకి గురై అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా తండ్రులు చనిపోగా అనాథలైపోయిన ఈ ముగ్గురికి ఉన్నది ఒకటే వేదన. ఆ వేదన వెనక ఉన్నది ఒకటే కారణం. ఆ సమస్యకి ఒకటే పరిష్కారం. రైతుల కష్టాలకు విలువిచ్చి రైతుల నష్టాల్ని పూర్తి చేసి రైతుల్ని ఆపదలో ఆదుకున్న రైతు బాంధవులు ఈ ముగ్గురు. However, they are culprits. They should be punished in the court of law. No, they are not culprits. They are the caretakers of farmers and poor people. Robbing the corrupt and feeding the poor is not a crime, and they are not at all criminals, respected ACP. As Lord Krishna said, when truth and justice have hard time, when evil and violence persist, I will take birth in many forms. These Yedukondalu Venkat Ramanas are Brahma, Vishnu, Maheshwara forms of that Lord Krishna. అలా అని ఎంపీ ఇంట్లో దోచుకోమన్నారా? ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటే కాదు, మ్యాన్ ఆఫ్ ద పీపుల్ కూడా. అంటే ప్రజల మనిషి. ప్రజా సుఖే సుఖం రాజ్ఞః, ప్రజానాం చ హితే హితం, నాత్మ ప్రియం హితం రాజ్ఞః, ప్రజానాం తు ప్రియం హితం. అంటే ఏంటో తెలుసా నీకు? ప్రజల సుఖమే పాలకుడి సుఖం, ప్రజల ఇష్టమే పాలకుడి ఇష్టమని. కానీ నువ్వు ప్రజల్ని మోసం చేసి ఎదురు తిరిగిన వాళ్ళ ప్రాణాలు తీసి ఎంపీ అంటే మర్డరర్ ఆఫ్ పీపుల్ అనిపించుకున్నావు. నేను మర్డర్ చేశానని నిరూపించగలవా? నిరూపించగలను. 2 నెలల క్రితం నువ్వు ఒక రైతుని హత్య చేశావు. 4 ఏళ్ల క్రితం నువ్వు ఎంపీగా నామినేషన్ వేసినప్పుడు గవర్నమెంట్ కి నువ్వు డిక్లేర్ చేసిన ఆస్తి విలువ 40 లక్షలు. కానీ ఇప్పుడు మొత్తం ఈ ఆస్తి విలువ 4,000 కోట్లు. అధికారికంగా ప్రభుత్వం 4 ఏళ్లలో నీకు జీతభత్యాల కింద 2 కోట్లు ఇచ్చింది. ఎంపీగా నీకు ఇచ్చిన నిధులు 8 కోట్లు, మొత్తం 10 కోట్లు. సరే, నువ్వు డిక్లేర్ చేసిన 40 లక్షల ఆస్తి విలువ ఈ 4 ఏళ్లలో 4-5 కోట్లు అయిపోయింది అనుకుందాం. అయినా ఇంకా 3,985,000 కోట్లు ఎక్కువగానే చూపడుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎంత డబ్బు? ఎవడబ్బు సొమ్ము దోచుకున్నావు ఇదంతా? ఇందులో కనీసం 1% రైతులు ఖర్చు పెట్టనుంటే ఇవాళ ఈ రైతుల ఆత్మహత్యలు ఉండేవి కావు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన ప్రజా నిధిని నువ్వు దోచుకుంటే నేరం కానిది వీళ్ళు దోచుకుంటే నేరం అయిపోయిందా?
నువ్వు సామాన్య ఎరువుల వ్యాపారిగా ఉన్నప్పుడు నువ్వు అమ్మిన కల్తీ విత్తనాలు కల్తీ ఎరువుల కారణంగా పంట నష్టం వచ్చి దిక్కు తోచక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల్ని ఆదుకోవడమే వీళ్ళు చేసిన తప్ప తప్ప. వీడికేం తెలుసు సార్ రైతుల కష్టాల గురించి? ప్రతి రైతు కోరుకునేది రెండు. ఒకటి నేల, రెండు నీరు. దేవుడు కరుణించక వాళ్ళకి నీళ్లు కరువైతే నీలాంటి స్వార్థపరుల వల్ల వాళ్ళకున్న వ్యవసాయ భూములు కూడా ఇళ్ల స్థలాలుగా మారుతున్నాయి. దేవుడు లేకపోయినా మనిషి బతకగలడేమో కానీ రైతు లేకుండా మనిషికి మనుగడే లేదు కదరా. రైతో రక్షతి రక్షిత, అది కూడా దేవుడు చెప్తాడ్రా. ఏంట్రా మాట్లాడితే రైతులు అన్యాయం ఆత్మహత్యలని తెగవాగుతున్నావు? లోకంలో ఎవరు రైతులు లేరా? వాళ్ళకు సాగు రావట్లేదా? పక్క రాష్ట్రాల్లో కూడా రైతులు చస్తున్నారు. అలాగని వాళ్ళు వీళ్ళలాగా ఊళ్ళ మీద పడి దోచుకోవడం లేదే. పేదవాడిగా పుట్టడం వాళ్ళు చేసిన మొదటి తప్పు, రైతుగా పుట్టడం వాళ్ళు చేసిన రెండో తప్పు. పైగా వ్యవసాయం కోసం ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి అందిన కాడికి దోచుకు తిని అప్పులు చేయడం వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు. ఇన్ని తప్పులు చేసినోళ్ళు ఈ భూమి మీద బతకడం కంటే ఆత్మహత్యలు చేసుకుని ఈ భూమికి భారం తగ్గించడం అందరికీ మంచిది.